ఒక సుందరమైన అడవిలో ఇద్దరు చిన్న తమ్ముళ్ళు రవి మరియు రాము పూల వెంట తిరుగుతూ నవ్వులు చిందిస్తూ ఆడుకుంటున్నారు. వాళ్ల తల్లిదండ్రులు పక్కనే పిక్నిక్కి సన్నాహాలు చేస్తున్నారు. రవి ధైర్యవంతుడు, బాధ్యత గలవాడు. రాము అమాయకుడు, క్యూట్గా ఉండే బుడకడు. వాళ్ళిద్దరి బంధం ఒకరినొకరు కాపాడుకునే తీర్పు. కాని ఆ ఆటలో ఓ తిప్పు వచ్చింది. పిల్లలు బటర్ఫ్లైల వెంట పరిగెడుతూ అడవిలోతుల్లోకి వెళ్ళిపోయారు. అప్పుడు నిశ్శబ్దం. చుట్టూ ఎక్కడా తల్లిదండ్రులు కనిపించలేదు. వాళ్ళు తప్పిపోయారు. రాము ఏడవడం ప్రారంభించాడు. రవి అతని చేతిని బిగుగా పట్టుకున్నాడు. నీవు భయపడకు రామూ, నేను ఉన్నాను అని ఓదార్చాడు. చీకటి వచ్చేసింది. అడవి భయంకరంగా మారింది. ఒక చెట్టు కింద వాళ్ళు వణుకుతూ ఉండిపోయారు. అయితే అప్పుడే అద్భుతం జరిగింది. చీకట్లోంచి ఒక దయాళువైన ఎలుగుబంటి వచ్చింది. దాని కళ్లల్లో ప్రేమ కనిపించింది. అది వాళ్లను తన గూటికి తీసుకెళ్ళింది. పండ్లు తినిపించింది, నీళ్లు ఇచ్చింది, వాళ్లను వెచ్చగా చూసుకుంది. ఉదయాన్నే ఆ ఎలుగుబంటి ఓ అరుపునిచ్చింది. దాన్ని విన్న తల్లిదండ్రులు పరుగెడుతూ వచ్చారు. చిన్నారులను చూసి వాళ్ల కళ్లల్లో ఆనంద కన్నీళ్లు మెరిశాయి. ఎలుగుబంటి ఓ ముద్దుగొలిపే తల్లిలా వాళ్లను కాపాడింది. ప్రేమకు రూపం ఉండదు. అది ఎలుగుబంటి రూపంలోనై